నమస్కారం గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుడివాడ 6వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటూ సమస్యలు ఉన్నవారికి సహాయంగా ఉంటారన్న ఎమ్మెల్యే. ముదినేపల్లి మండలం కొత్తపల్లిలో అత్యంత వైభవంగా శ్రీ దాసాంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు. వేలాదిగా పాల్గొన్న భక్తులు విశేష అభిషేక హోమ పూజలు నిర్వహించిన వేద పండితులు. పామరు కనుమరులో ఒడిశా గవర్నర్ డాక్టర్ కె హరిబాబు పర్యటన. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన గవర్నర్. మచిలీపట్నం పోర్టుతో కృష్ణా జిల్లా భవిష్యత్తు మారిపోతున్న గవర్నర్ హరిబాబు. ఖరీఫ్ సీజన్లో ఎరువులు సకాలంలో అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు బీజేపీ నేతల వినతి. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న బీజేపీ నేతలు. ఎస్ఐఆర్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాలాజీ. ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే నిష్పాక్షికంగా చేపట్టాలన్న కలెక్టర్. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే పూర్తి చేయాలని బీఎల్ఓలకు ఆదేశించిన కలెక్టర్ బాలాజీ. మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటూ కష్టాల సహాయంగా ఉంటారని ప్రజానీకానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము హామీ ఇచ్చారు. గుడివాడ పట్టణంలోని 6వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి లబ్ధిదారుడిని నమస్తే బాగున్నారంటూ ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యేకు ఆశీస్సులు అందించారు. పలుచోట్ల ఎమ్మెల్యే సరదా మాటలతో లబ్ధిదారులు కూటమి నేతల్లో నవ్వులు పూయించారు. పర్యటనలో భాగంగా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని త్వరితగతిన పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈసారికి మాత్రమే వచ్చే నెల నుంచి నీ దగ్గరికి వస్తారు. ఓకే, నమస్తేమ్మా. వాళ్ళు 1వ తారీఖు పెన్షన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే లేవలేదా? పొద్దున లేపామా? పర్లేదా? చూడండి, పెన్షన్ వద్దామనే లేపాం. మళ్ళీ పడుకోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి. ప్రాపర్టీస్ ఉన్నాయా? ఇన్కమ్ ట్యాక్స్ లింక్ అయితే తీపిచ్చండి. అది వాళ్ళ బ్రదర్దా, వాళ్ళ అబ్బాయిదా? మరి అది మారిస్తేనే వద్దమ్మా. వస్తామా? అవునరా? ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది మొన్న. చెయ్యాలా? పెట్టుకున్నారా? పెట్టేద్దాం, వద్దాం, చేద్దాం ఏదన్నా. ఓకే, పెన్షన్ వాళ్ళ తారీఖు ఎంత గుర్తుందా? మొన్న వచ్చిందా? మంచిదమ్మా. ముందు నేను చేసినవన్నీ గుర్తున్నాయి కదమ్మా. ఎప్పుడైనా జరిగినాయా? 1వ తారీఖు వచ్చినాయా? మస్ట్గా వస్తున్నాయా? మస్ట్గా 1వ తారీఖు లోపు ఎత్తున్నారా? మనం అబ్బాయిది ఇచ్చారా? అదే ఎంత రావాలి పెన్షను? ఎంత రావాలి? 4,000. ఎన్నో తారీఖు రావాలి? 1వ తారీఖు వచ్చిందా? కరెక్ట్గా ఎవరు ఎత్తున్నారు? ఇది అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎక్వైర్ చేసి ఇస్తాం. మేము 2 సెంట్లు పెట్టాలి. అది మేము ఇప్పుడు 2 సెంట్లు పెట్టాలి. 2 సెంట్లకి పెట్టుకోవసరం లేదు. మీకు అందరికీ చెప్పేస్తాం. కన్వర్ట్ చేయాలి. అది బేసికల్ 10 చోట ఏం చేశారంటే ఇల్లు అని లేకుండా స్థలాలని లేకుండా కన్వర్ట్ చేశారు. అంత ఖుషినా? ఏదమ్మా పాటి మీద ఇస్తామన్నారు. ఇప్పుడు ఆగిపోయినాయి. 2014లో ఇప్పటివరకు మన 2 సార్లు మీ దగ్గరికి వచ్చాను. పాటి మీద ఇచ్చేదేంటి స్థలం? అప్పుడు స్థలాలు రాశారు. ఏరియాలో ఉన్నట్టు అన్నారు చేయమని, కానీ అది అవ్వలేదు. మ్యాపింగ్ అంతా మెల్లపాటి నుంచి ఎక్కడ ఉంటున్నారు మీరు? వెల్పల్లి ఉంటుంది సార్. ఇక్కడ ప్రార్థనకు వచ్చి రమణ గారు చనిపోయింది కదా, అన్నయ్య గారు బాబుల సేవలు కదా, ప్రార్థనకు వస్తాను. బెల్పాడే పెట్టుకోండి. బెల్పల్లో నేను పెట్టాను సార్. ఆయన వీళ్ళు రాకపోయినా వీళ్ళు వస్తున్నారుగా 1వ తారీఖు. వాళ్ళ శాలరీ, వాళ్ళ జీతం పడలేదని తెలుసా? ఇంకా 1వ తారీఖు పడుద్ది. ఇవాళే వాళ్ళకి మధ్యాహ్నం పడుద్ది. మీకు పొద్దునే వచ్చేస్తుంది. చక్కగా వస్తున్నాయా? 1వ తారీఖు ఎంతమ్మా పెన్షన్? 4,000 వస్తుందా?
రెగ్యులర్గా వచ్చేస్తున్నాయా? గుర్తుపెట్టేసుకో. తారీఖు ఎంతమ్మా? ఫస్ట్ తారీఖు. మీకు జీతం పడదమ్మా? ఈ పూట పడుతుంది కదా, అది మీకంటే ముందే వచ్చేస్తుంది అయితే ఇక్కడ. ఓకే, ఈసారికి మాత్రమే వచ్చే నెల నుంచి మీ దగ్గరికి వస్తారు. ఓకే, డైలీ వెళ్తున్నారా? మీ నాన్న కూడా స్కూల్కి వెళ్ళేవాడు అంట, కనుక్కో. రోజు చాలా పెద్దడైపోయాడు మరి మీ నాన్న. స్కూల్కి వెళ్ళకుండా పెన్షన్ 1వ తారీఖున పడ 1వ తారీఖు 10 నెలలు వస్తున్నాయా? 1 కల్లా. సార్ ఏం పెన్షను? వృద్ధాప్య పెన్షన్. ఓకే, సరిగ్గా వాడుతున్నారా? అయ్యే 1వ తారీఖు వస్తున్నాయా? డైరెక్ట్గా మనకి ఖాతా కొట్టులో కట్టేస్తున్నారా? లేదుగా. ముదినేపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ దాసాంజనేయ స్వామివారి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండి విశేష హోమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ అనంతరం నూతన ఆలయ శిఖర ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. 6 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామ పెద్దలు భక్తుల సహకారంతో పునర్నిర్మించినట్లు కమిటీ పెద్దలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున వేడుకలు జరగడం సంతోషకరమని కమిటీ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వేలాది మంది భక్తులకు మహా అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన వారు చదువుతారు. నమస్తే గణపతయే తమేవ కేవలం జర్తాసి తమేవ కేవలం జర్తాసి అవక్కారం మంతాద సమానందమయుక్తం బ్రహ్మమయః చిదానందాద్వితీయోది సంప్రస్తుతిర్విహాదిదాం భూహాదిరుద్ధదు జ్ఞానఫలిస్తుదేదుః అవంకారావంతరాం సమాం సదస్యేమ ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్సలంబోదరాయ ఏకదంతాయ విఘ్నమోజా విశ్వవేదా విద్యా విద్యాయుత్రీ ఛందః శ్రీ మహాగణాధిపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి అంతే కొద్దిగా వెళ్ళాలి. ఇది ఈ చేయి లేవాలి. కట్టేయండి, దిగుతుందో లేదు కట్టేస్తే.
సారథిగా నిలబడి శంకుస్థాపన నుంచి ఆసనం ఆ యొక్క రామధనుని పక్కన పెట్టుకుని ఈ కైంకర్యాన్ని సమర్పిస్తుండగా అలాగే శ్రీమాన్ వారు ప్రధానమైనటువంటి మూర్తిని అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమకిం వధ రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో 6 దశాబ్దాల క్రితం కీర్తిశేషులు దాసరి శ్రీరాములు గారు ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆలయం జీర్ణోద్ధారణకు రాగా వారి కుటుంబ సభ్యులు మరియు భక్త బృందం అందరూ కూడా చాలా చాలా శ్రద్ధగా సహకరించగా ఇవాళ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి. విశేషం ఏంటంటే ఆలయ పునర్నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఎవరు ఏది కోరితే వాళ్ళకి ఆ కోరికలు తీరిపోతున్నాయి. అలాంటిది 5 మంగళవారాలు 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది. అటువంటి సత్య ఆంజనేయ స్వామి దాసాంజనేయ స్వామిగా ఏం చేస్తారు. అందరూ సేవించండి, ధరించండి. సహకరించిన దాతలందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నారు కొత్తపల్లి గ్రామస్తులు. అంతేకాదు వంశ పారంపర్య ఆలయ ధర్మకర్తలు అయినటువంటి మన నాగేశ్వరమ్మ గారు, శ్రీరామమూర్తి గారి భార్య మరియు వారి కుటుంబ సభ్యులు, భక్తులు చాలా ఆనందంగా స్వామిని ప్రతిష్ఠించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒడిశా గవర్నర్ డాక్టర్ కె హరిబాబు బుధవారం కృష్ణా జిల్లా పామరి మండలం కనుమూరులో పర్యటించారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ సొంత నిధులతో నిర్మించిన గ్రామ ప్రవేశ ద్వారం, శ్మశాన వాటికల అభివృద్ధి పనులను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు గవర్నర్ శ్రీకారం చుట్టిన గవర్నర్ హరిబాబు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. జడ్పీ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చి ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సభలో గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ, చిన్నప్పుడు మోకాళ్లలోతు బురదలో చెప్పులు లేకుండా బడికి వెళ్లేవాళ్లమని, కళాశాలకు వెళ్లిన తర్వాత చెప్పులు కొనుక్కున్నట్టు చెప్పారు. నేడు మొబైల్ విప్లవంతో గ్రామాల సమూల మార్పు వచ్చిందన్నారు. ప్రధాని సడక్
కాంట్రాక్ట్ యోజనతో గ్రామాల్లో తారు రోడ్లు వచ్చాయని పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టుతో కృష్ణా జిల్లా భవిష్యత్తు మారిపోతుందని ఆయన అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు వర్లకుమార్ రాజా, బోడే ప్రసాద్, కలెక్టర్ బాలాజీ, అధికార ప్రముఖులు, గవర్నర్ పర్యటనలో పాల్గొన్నారు. బట్ ఇప్పుడు అవసరం లేదు, అది దాన్ని తవ్వి మనం లెవెల్ చేసుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు రైట్ అట్లా హీరింగ్ ఎయిడ్స్ ఎవరు స్టేట్లో ఉన్న హీరింగ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళందరికీ చిన్న స్టేట్ అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి. చాలా ధనం మధ్య అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి. ఆయన పిల్లలకి ఇచ్చే సందేశం వేరని దగ్గరుండి ప్రతిసారి ఆయన చేయడం బాగుండదని నాతో కూడా ఫోన్ చేయించి అన్నాం. ఆయన కుమార్ శివాజీ గారు రాశారు. ఆ పుస్తకాన్ని ఈరోజు గవర్నర్ ఒడిశా సరే వెళ్ళేసి ఆయన అడిగింది ఏంటంటే చెప్తుంటారు ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి లైలా కాలేజీలో పియూసీలో చేరేంతటి వరకు నేను చెప్పులు వేసుకోలేదు. గ్రామంలో రోడ్డు మీద చెప్పులు లేకుండా హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం, తిరిగేవాళ్ళం. లైలా కాలేజీకి వచ్చిన తర్వాత చెప్పారు చెప్పులు వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలని పట్టడానికి వెళ్ళారు. షాప్లో నాకు ఏ రకమైన చెప్పులు కొనాలో తెలియదు. ఏదో బాత్రూమ్ వేసుకెళ్ళే స్లిప్పర్స్ కొనుక్కొని వచ్చారు, అవే చెప్పులు అనుకోండి. అటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో గ్రామాల్లో ఉండేవి. చదువు అయిపోయేంత వరకు గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళేవాడు కాదు. ఇతర ప్రాంతాలకు వెళ్ళడం అంటే అది ఒక చాలా పెద్ద అనుభవం. ఎప్పుడైనా ఊళ్ళకి బయటకు వెళ్ళాలంటే అటువంటి గ్రామీణ పరిస్థితుల్ని కనుగోలు గ్రామంలో కూడా ఇలా ఉంది అని చెప్పి వివరించి వారి నాన్నగారు యలమంచిలి రాధాకృష్ణమూర్తి గారు ఏ రకంగా వ్యాయామం గురించి, ప్రజల యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేవాళ్ళు, జిమ్ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు, ఆ విషయాలన్నింటినీ కూడా చక్కగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. నేను ఈ గ్రామానికి రావడం ఇది మొదటిసారి కాదు. దానంతరం తానే వస్తుంది. మన వల్ల దానికి ఒక చేయాల్సి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా వాళ్ళ సమన్వయంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. సరి అయిన ప్రణాళికలతో ఓడరేవుల నిర్మాణం, మిగతా సదుపాయాలు కలిగించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ త్వరలోనే మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారవుతుందనడంలో ఎటువంటి
సందేహం లేదు. అన్నదాతలు దళారుల చేతిలో మోసపోకుండా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతులకు ఎరువులు అందేలా చర్యలు చేపట్టడం అభినందనీయమని బీజేపీ మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ సూర్య లక్ష్మీనారాయణ గాంధీ అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా రైతులు ఇబ్బంది పడకుండా సకాలంలో ఎరువులు అందించాలని గుడివాడ వ్యవసాయ శాఖ అధికారులకు బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆర్కే మరియు గాంధీల ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వినతి పత్రం అందించారు. ఎరువుల దుకాణాల వద్ద అందుబాటులో ఉన్న ఎరువులు మరియు వాటి ధరలు డిస్ప్లే బోర్డు ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టి దళారుల చేతిలో రైతులు మోసపోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పటిష్ట చర్యలు అమలుపరచాలని ఆర్కే గాంధీలు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగం చిట్టిబాబు, బీజేపీ 1వ పట్టణ అధ్యక్షులు కోనేరు వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, కొత్త వెంకటేష్, చలభద్ర, గోపి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ గుడివాడ ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సబ్సిడీ ఎక్కువ మొత్తంలో ఇచ్చి, అంటే ఎరువులు ఎక్కువ సరఫరా చేసి ఇస్తున్న సందర్భంలో ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా, ఎందుకంటే కొన్ని ప్రతిపక్షాలు అదే పనిగా లేని ఉన్నట్టుగా చూపిస్తూ ఈ ఎరువులు ఏదో పక్కదారి పెడుతున్నట్టుగా మాట్లాడుతున్న సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ సీజన్ పూర్తి కావాలని, ఆ భగవంతుడి ఆశీస్సులతో పంటలు బ్రహ్మాండంగా పండాలని, ఎరువులు కొరత రాకుండా, రైతులను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, ఏ గ్రామంలో కూడా చిట్ట చివరి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ ఎరువుల్ని పూర్తిగా అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఏడీఏ గారి ఆఫీసుకు రావడం జరిగింది. మేడం గారు లేరు, తత్సంబంధమైన ఆఫీసు ఉద్యోగికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా బస్తాని 2450 రూపాయలు ఉంటే దానికి 2183 రూపాయల 50 పైసలు సబ్సిడీ ఇచ్చి 266 రూపాయల 50 పైసలకు మాత్రమే ఇస్తుంది. అంటే దాదాపు 80% సబ్సిడీ భరిస్తూ అన్నదాతలను ఆదుకునే ప్రయత్నం మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చేస్తుంది. డిఏపి 473 రూపాయలు ఖరీదైతే 2703 రూపాయలు సబ్సిడీ ఇస్తూ 1350కే మరి ఇవాళ రైతులకు ఇస్తూ, మిరేసిమా పొటాష్ ఎంఓపి 2654 రూపాయలు ఖరీదైతే 750 రూపాయలు సబ్సిడీ ఇస్తూ 1700 రూపాయలకు అందజేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి రైతులందరి తరపున, భారతీయ జనతా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన గుడివాడ వ్యవసాయ కార్యాలయం దగ్గర వచ్చి మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మరి రైతులకి ఖరీఫ్ సీజన్ మొదలైంది. మరి ఈ సీజన్లో మరి యూరియా కానీ మరి రైతులకు కావాల్సిన సామాగ్రి ఏదైనా కావాలనుకుంటే చాలా వెచ్చించి కొనాల్సి వస్తుంది. కానీ మన నరేంద్ర మోడీ గారు, మన కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే అన్నదాత సుఖీభవ అనే ఆలోచనతో, రైతు బాగుంటే మన దేశం బాగుంటుందనే ఆలోచనతో ఇంత సబ్సిడీ దగ్గర ఎవరైనా సబ్సిడీ అంటే 100-200 తీస్తారు. కానీ ఆ మహానుభావుడు కనీసం 90% 90% తీసేసి ఓన్లీ 10% వరకు మరి రైతులకు అందిస్తారు. మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి నాయకుడు మహాపాలనలో మీ అందరూ కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఒకటే విషయం, దయచేసి లేనిపోయిన అంటే చాలా మంది చెప్తూ ఉంటారు మరి ఆ సీజన్లో ఈ సీజన్లో యూరియా బస్తాలు అందట్లేదు, రైతులకు ఈ విధంగా అమ్ముతారు అని. అంత అబద్ధం. దయచేసి మీరు ఎప్పుడైనా సరే ఎరువులు కొట్టే దగ్గర డిస్ప్లే చూడండి. అంటే మనకి నిజమైన ధర ఎంత పడుతుంది, సబ్సిడీ ధర ఎప్పుడు. ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్టుగా ప్రతి రిటైల్ షాప్ దగ్గర కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసి జనాలకి ఏ విధంగా మనం సబ్సిడీ అందిస్తున్నాం జనాలకు కూడా తెలుస్తుంటే మనము బాగుంటాయి, మన ప్రభుత్వాలు బాగుంటాయి. దయచేసి లేనిపోయిన అపోహాలకు వెళ్లకుండా జనాలు కూడా గుర్తించి గమనించి ఏదైనా మీకు సలహాలు సూచనలు ఉంటే మన వ్యవసాయ కార్యాలయం దగ్గరికి వచ్చి ఈ అధికారులకి తెలియజేస్తే వాళ్ళు వెంటనే సత్వరతే మనకి మంచి పని చేస్తారన్న ఆలోచన. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. రాబోయే ఖరీఫ్ పంటల కన్నా ముందు అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సేవ ఇక్కడికి వచ్చాము, వ్యవసాయ పెద్దల అధికారుల దగ్గరికి వచ్చి మాట్లాడాము. శుభ్రంగా వాళ్ళు స్పందించారు. కంటిన్యూషన్ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి ఇస్తా అని చెప్పారు. ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నష్టబాబు. నరేంద్ర మోడీ గారు ఈ యాప్లో
ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు నమోదు చేసుకోవాలి. ఇదివరకైతే విడిగా ఎవరికి కావాల్సినంత ఎరువు వాళ్ళు తీసుకునేవాళ్ళు, పక్కదారి పట్టించేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళ ఎకరాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ తరపున ఎంత ఎరువు కావాలి అనేది యాప్లో నమోదు చేసుకుంటే ఆ యాప్ను బట్టి వాళ్ళకి ఆ ఎరువులు ఇచ్చేస్తారు. అంతేగాని మనకి 10 బస్తాలు కావాలి, 20 బస్తాలు కావాలి, 50 బస్తాలు కావాలంటే ఇవ్వడం కుదరదు. ఈ యాప్ను దీంట్లో మీరు ప్రతి ఒక్క రైతు కూడా నమోదు చేసుకుని ఈ యాప్ ద్వారా మీరు ఎరువులను పొందడం చాలా బాగుంటుంది. దీనివల్ల దుర్వినియోగం రాదు. ఆ సబ్సిడీ కూడా కరెక్ట్గా రైతులందరికీ అందుతుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు BLOలు అధికారులు నిష్పాక్షికంగా పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ సర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ DK బాలాజీ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బాలాజీ కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న SIR ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం, తిరిగి స్వీకరించడం, వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం వంటి ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోందన్నారు. EC నిర్దేశించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా BLOలు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి ప్రభావాలకు తావు లేకుండా పూర్తిస్థాయి నిష్పాక్షత, పారదర్శకత నిబద్ధతతో సర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ ఎంత అయింది? డిస్ట్రిబ్యూషన్ 956 మిగిలిండేవి సార్. ఇలానే ట్రేస్ వచ్చేస్తాయి అంటే విజయవాడలో ఉన్నానన్నారు, వాళ్ళు కాల్ చేశారు సార్. వాళ్ళ రిలేటివ్స్ పంపిస్తానన్నారు, వాళ్ళకి 2 days పడుతుంది అన్నారు. ఓటు ఎలా చేయండి, తర్వాత నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను. దట్ ఈస్ ఓకే, అది చేసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళు 956 అంటే 1110 మీకు 1110 అంటే దాదాపు ఇంకా 200 దాకా వస్తుంది. 150 దాకా ఉన్నాయి యాక్చువల్లీ. అదే ఇప్పుడు 150లో మనకు ఫస్ట్ పాయింట్ ఏమంటే ఇప్పుడు అన్నీ కూడాను డిస్ట్రిబ్యూట్ చేయలేనివి ఎన్ని ఉన్నాయి? కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? BLO సూపర్వైజర్ ఎవరు ఏం చేస్తున్నారు? మీరు మీటింగ్ పెట్టామని చెప్పారు కదా. BLO సమావేశం పెట్టారు. ఇవాళ 3 గంటల మీటింగ్ పెట్టారు. AER కూడా కరెక్ట్ చేసి 3 o'clock అక్కడ తీసుకోవడానికి చెప్పారు. మండలంలో AER లెవెల్లో కూడా పెట్టాం సార్. అందులో లిస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చారు. లిస్టు పైన కూడా 300 ఆన్లైన్ అయిపోయింది సార్. 70 పొద్దున్న నుంచి కలెక్ట్ చేసిన వాటికి ఒక 50 నా దగ్గర బ్యాలెన్స్ ఉంది. ఓకే, నాకు ఒకటి నా ముందు ఆన్లైన్ చేసి అలాగే కూర్చో. గుడివాడ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇందిరాదేవిను బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు సైతం ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించిన వైద్యులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆర్కే అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షులు బోనం గోపిక, నాగదుర్గ, కొత్త చలపతి, సోషల్ మీడియా కన్వీనర్ గోపి తదితరులు పాల్గొన్నారు. చాలా సోషల్ సర్వీసెస్ చాలా కష్టమైన, ఎవరు చేయలేని కూడా చాలా చేస్తారు. అందులో కూడా మీకు భగవంతునిచ్చిన సేవ. నమస్కారం అండి. ఈ రోజున డాక్టర్స్ డే సందర్భంగా మాచర్ల రామకృష్ణ గారు అలాగే బీజేపీ సభ్యులందరికీ కూడా హాస్పిటల్కి వచ్చి నన్ను సత్కరించడానికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మార్కే గారు కానీ మన యొక్క బీజేపీ మిగతా సభ్యులందరూ కూడా చాలా సోషల్ సర్వీసెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం మేము గమనించాము. సో దానికి కూడా ప్రజలందరి తరపున కూడా మా డాక్టర్లందరి తరపున కూడాను
ఇలాంటి మీరు సేవలు అందరికీ అవసరం బట్టి వాళ్ళకి అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇక ముందు కూడా ఇలాగే మీరు ప్రజాసేవలో నిమగ్నమయ్యి, అలాగే మీ బీజేపీ పార్టీకి కూడా మీరు పేరు తెచ్చే విధంగా మీరందరికీ ఆరోగ్యం ఉండాలని, మీకు ఎలాంటి సహకారాలు కావాలన్నా మా హాస్పిటల్కి వచ్చి మా పూర్తి సహాయ సహకారాలన్నీ మీకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తున్నాను. మన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మన ఇందిరాదేవి గారి మరి చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మరి వైద్యం నారాయణ హరి అంటారు. చాలామంది దేవుళ్ళని కొలుస్తూ ఉంటాం, కానీ మనకి మంచి వచ్చినా చెడు వచ్చినా మరి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మనం ఏదో విధంగా మరి వాళ్ళకి ముక్కు తెలియదు, మొహం తెలియదు, కులం తెలియదు, మతం తెలియదు, ఇవన్నీ కాదు. ఒక డాక్టర్ స్థాయిలో ఉండి ప్రాణాలు ఏ విధంగా కాపాడాలనే ఆలోచనతో ఇలాంటి మహానుభావుల్ని సృష్టించిన వాడు దేవుడు ఆ బ్రహ్మ. మరి ఇలాంటి అనంతల్ని అందరినీ, డాక్టర్ గారిని అందరినీ మనం గౌరవించుకోవాలి. సమాజంలో ఏది చిన్న తప్పు వచ్చినా సరే వాళ్ళ మీద దాడి చేయడమో చేయడమో అలాంటి కాదు. అసలు ఏమైందో ఏంటో తెలుసుకోకుండా చాలా మంది వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు. సో లేనిపోయిన అపోహాలు, లేనిపోయిన దాడులు వాళ్ళు చేయడం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంత మట్టికి 24 గంటల్లో మనం ఏదో విధంగా బతికించాలి, మనం ఏదో విధంగా ప్రాణం పోయాలని ఆలోచనతో ఉంటారు తప్పితే వేరే ఉద్దేశంతో ఏముండరు. ఏదైనా ఇంత మహత్తరమైన మరి డాక్టర్స్ డే, మరి ఇలాంటి పవిత్ర దినాన్ని మరి మేడం గారిని మేము ఈరోజు గుడివాడ బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సన్మానించుకోవడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మరి బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మరి మన సూపరింటెండెంట్ మేడం గారిని చిన్న సిరు సత్కారం చేయటం జరిగింది. ఎందుకంటే డాక్టర్లు అంటే మరొక జన్మని ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు తినడానికి కూడా టైం లేకపోయినా శ్రమిస్తూ ప్రతి ఎనీ టైం మానవులే వాళ్ళ శ్రేయస్సును కోరే వ్యక్తులు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే అమ్మ జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఒక డాక్టర్. ఆ డాక్టర్ని ఎవరం కూడా మరవలేము. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మోపిదేవిలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా మంత్రి సుభాష్ కు దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పుట్టలో పాలు పోసిన మంత్రి సుభాష్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనను సత్కరించగా స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి సుభాష్ ఆకాంక్షించారు. పామరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు పలువురు లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. అనంతరం పలు గ్రామాలకు ఆర్టీసీ సేవలను కొనకల నారాయణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు శివాజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
దండం పెట్టుకుంది మరి గవర్నమెంట్ చెప్పింది కానీ రాష్ట్రం భారయతాం ధ్రువో ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ 6వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటూ సమస్యలు ఉన్నవారికి సహాయంగా ఉంటారన్న ఎమ్మెల్యే. ముదినేపల్లి మండలం కొత్తపల్లిలో అత్యంత వైభవంగా శ్రీ దాసాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. వేలాదిగా పాల్గొన్న భక్తులు. విశేష అభిషేక హోమ పూజలు నిర్వహించిన వేద పండితులు. పామరు కనుమరులో ఒడిశా గవర్నర్ డాక్టర్ కె హరిబాబు పర్యటన. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన గవర్నర్. మచిలీపట్నం పోర్టు కృష్ణా జిల్లా భవిష్యత్తు మారిపోతున్న గవర్నర్ హరిబాబు. ఖరీఫ్ సీజన్లో ఎరువులు సకాలంలో అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు బీజేపీ నేతల వినతి. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న బీజేపీ నేతలు. ఎస్ఐఆర్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాలాజీ. ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే నిష్పాక్షికంగా చేపట్టాలన్న కలెక్టర్. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే పూర్తి చేయాలని బీఎల్ఓలకు ఆదేశించిన కలెక్టర్ బాలాజీ. ఇవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.